ఏవండోయ్ విన్నారా? పిల్లలకి స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి కదండి. అందుకే నేను మీకు ఒక మంచి రైస్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి. దీనికోసం నేను ఒక కళాయిలో 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు పల్లీలు, దాల్చిన చెక్క, మిరియాలు ఫ్రై చేసుకొని పౌడర్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడు అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి అన్నీ బాగా ఫ్రై అయితే చేసుకున్నానండి. ఉల్లిపాయలు అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఉప్పు, పసుపు వేసి మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి కట్ చేసుకున్న ఆలుగడ్డలను కూడా వేసి బాగా మిక్స్ అయితే చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత అందులోకి 1 స్పూన్ కారం వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న ఈ పౌడర్ వేసి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత అలాగే ముందుగా వండుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రైస్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్